ఒప్పుకోలుగా రాచమల్లు రాయని పట్టి శిక్షరక్షణ ఈ క్షణమే వారికి అప్పగించి క్షమనర్థించు. లేదా మరుక్షణం మగధ యావత్తు కళింగలో కలిసిపోతుంది. ఆపండి అమాచ్య, ఆపండి. వ్యర్థ రాతలు, పారు కూతలు, క్షత్రియ కులమట, రోసముగల రాసబిడ్డలట, చేవ చచ్చి మతి తప్పి మదోన్మత్తులై ప్రజాకంటకులై సంచరించే మీ ప్రభువులకు మా మాటగా చెప్పు. దేశ ద్రోహులై దేశ ఐక్యతకు ఎదురు నిలిచే పొగరుబోతులకు కాలమే పాఠం నేర్పుతుందని చెప్పు. కులం పేరిట ద్వేషం పెంచుకుని అభిమానం చంపుకుని కళింగుని పాదాక్రాంతుడై కన్న కూతురు పుస్తనే తెంచడానికి తెగించిన ఆ తండ్రి పాపకర్మకు తగిన శాస్తి జరుగుతుందని చెప్పు. అవును ప్రభు, నా పతిని అపహసించిన వాడు ఆ కాలరుద్రుడే కాని మీ అర్థాంగిగా నేను సహించలేను. అఖండ భరతఖండ నిర్మాణ సారథులైన మిమ్ము దాసీపుత్రుడని తూలనాడిన నాడే మా బంధం తెగిపోయింది. మా తండ్రి కూతుళ్ళ అనుబంధం మంట వెలిసింది. మానవత్వం చంపుకున్న మాకు మనసు లేదు, మమత లేదు, ఆత్మీయత ఇక లేనే లేదు. దూత, కళింగరాజు వచోనీచత్వానికి అతని మరణమే మౌర్య సమ్రాట్టు శాసనమని చెప్పు. మగధ శౌర్య పరాక్రమాల జ్వాలాకీలకు భస్మరాశి కానున్న కళింగ శ్మశానమే కడకు మిగిలే మృత్యుకా అని చెప్పు. వెళ్ళు. నాకు తగిన దేవేరివనిపించినావు, వీరభద్రిమనిపించినావు. మానవ సింగమా ప్రభు, రణభేరి వేయించండి. సకల సామంత దండనాయక సేనా సమూహాన్ని సన్నద్ధం చేయండి. శత్రుభీకరుడైన ఈ చండాశోకుని కార్తికేయం కళింగుల కవష్ట రుచి స్థానంతో గాని శాంతించదు. ఈ అఖండ మగధ సేనావాహినికి సర్వతంత్ర స్వతంత్ర వ్యూహ రచన ప్రయోక్తలు మీరు, సర్వ సైన్యాధ్యక్షులు మీరు. మీ విజయం అది మాకు గౌరవం. మా సమగ్ర సమైక్య సుస్థిర సామ్రాజ్య స్థాపన మహాయజ్ఞములకు ఈ కళింగే చివరి సమిత. జయ హో జయ మగధం, విజయ హో. చిరకాలం చరిత్ర పుట్లలో నిలిచిపోయి ఒక విశిష్ట వినూత్న అధ్యాయ రచనకు శుభలగ్నము కుదిరినది. నేను లక్షించి వీక్షించిన మహాస్వప్నం సఫలీకృతం కాను. ఇక నా అమరాత్మకు చిరశాంతి, నీ మర్త్య శరీరానికి శాశ్వత విశ్రాంతి. నేడి నేడి ఇక ఈనాడే. శిష్య, నా సతీ సద్ధర్మం సదా మిమ్ము కాపాడుగాక. మీ ఐక్య భారత నిర్మాణ దీక్ష నిర్విఘ్నంగా నెరవేరునుగాక. ముక్కోటి దేవతలు ముమ్మూర్తులు మీకు రక్షా కవచమవుతురుగాక. దేవి, నీ సహచర్యంలో నా శౌర్య సంకల్పాలు ప్రదీప్తం. ఏమే అలా నిర్ఘాంతపోయితివేమే? వీరతిలకం దిద్దగానే తీరిపోయిందటే.
ఒక లక్ష్య సాధనాపరునిగా పతిదేవుని ఆహవ క్షేత్రానికి పంపినావే గాని ఆ తరువాత జరగబోయే అనర్థాలు ఆలోచించినావటే? ఏమిటే నీవంటున్నది? ఆయన మహాసూరుడే అయినా మానవ మాత్రుడేగా. తంత్రాలు కుతంత్రాలు తారసిల్లవచ్చునుగా. ఆపదలు అవరోధాలు అడ్డు రావచ్చునుగా. పతితోటే సతికి లోకం, వారితోడే చెలికి జీవితం, వారి నీడే నెలతకు స్వర్గం. ఇంతకు నన్నేం చేయమంటావు? మనసుంటే మార్గమే లేదటే, ఆ మార్గానికి గమ్యం ఉండదటే. అంటే అంటే తండ్రి పగ నుండి పతిని కాపాడుకోవడం నీ ధర్మం. ఆ ధర్మ నిర్వహణమే నీ కర్తవ్యం. నీ మాంగల్యాన్ని రక్షించుకో. ఏమే బదులాడవేమే? అంతరంగి, ఎంత ముద్దుగా హితవు చెప్పినావే, ఎంత చక్కగా నా కర్తవ్యం ప్రబోధించినావే. నీ స్ఫూర్తికి నా ప్రణామాలు. నా భర్తకు సదా తోడై నీడై నా ఐదవతనం కాపాడుకుంటాను. బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఏ భిక్షులు, వసుధైక్యతకు ఉపక్రమించిన సమ్రాట్ అశోకుని అసిధారకు బలి కావద్దు. అడ్డు తొలగండి. సత్కర్మి, సత్యగ్రాహకులు కండు. ఏ సమాజం మేము గుర్తించి గౌరవించి అందలమెక్కించిందో ఆ సమాజ సంక్షేమమే మీ ఆచరణలకు పరమార్థం కాని ఐక్యత పేరుతో మానవ మారణ హోమం పాడి కాదు. అయితే దేశం ఛిద్రుపలు కాకుండా, సంస్కృతి చిన్నాభిన్నం కాకుండా సమ్రాట్ సాగిస్తున్న సమైక్య సాధనా సంకల్పం అకృత్యమా? జాతి సంరక్షణాయత్నం అపచారమా? పగతుర పరిహాస ప్రల్లదనాలకు పగ తీర్చడం అన్యాయమా? పగ వివేచనను క్షీణింపజేస్తుంది, కసి మనసును విషకలుషితం చేస్తుంది, ఆశ ఆవేదనకు కారణమవుతుంది. శాంతి, అహింస, కారుణ్యంతో విశ్వమైత్రిని సాధించండి. మా సమ్రాట్టుల జీవన నిఘంటువులు నిర్వీర్యమైన ఈ వ్యర్థ పదాలకు స్థానం లేదు. ఆత్మగౌరవం ఆవలనెట్టి స్వాభిమానం పక్కన పెట్టి పిరికి బ్రతుకు సాగించడమేనా శాంతికి నిర్వచనం? పౌరుషహీనులై పరిహాసాల పాలై గట్టి మాలి జీవించడమేనా అహింసకు అర్థం? కులద్వేషాలకు గురై అవహేళనకు ఎరై చేవలేని చేతగాని చచ్చు జీవితం గడపడమేనా కారుణ్యానికి పరమార్థం? భిక్షు, ఈ మీ అసక్త అనాసక్త రిక్త శాంతి సూక్తులే జాతి జీవనాడుల్ని జలమయం చేసి యావత్ భారతాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. నా లక్ష్యానికి ఎదురయ్యే ఏ విఘాతాన్ని ఈ అమిత్ర ఘాతపుత్ర చండాశోకుడు సహించడు, క్షమించడు. లోకహితుడా, మీ ఆచరణంతో ఈ కర్మభూమి భస్మరాశి కారాదు. క్రోధాన్ని శాంతంతో, కసిని ప్రేమతో, హింసను దయతో జయించండి. అర్థమవుతుందనుకున్నాను. ఏయ్, అడ్డు తొలగు. లేదు, ఈ నరమేధ నిలవరింతకు నా ప్రాణమే పణం. బుద్ధిహీనుడా, బుద్ధం శరణం గచ్ఛామి. వినాశకాలే విపరీత బుద్ధి. సంఘం శరణం
బుద్ధి కర్మానుసారిణి. ఏయ్! శరణం గచ్చా. జై హో అజేయమాగతం. విజయ హో అఖండ. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.